హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ నేనైతే మా నెల్లూరు స్టైల్లో ఎర్రకారం ఎలా చేస్తాననేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా అయితే మిక్సీ గిన్నె అయితే తీసేసుకొని అందులో 5 అయితే ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి కట్ చేసుకొని. తర్వాత వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకొని. తర్వాత వచ్చేసి టొమాటో కూడా యాడ్ చేస్తానండి నేనైతే. మా పెద్ద బాబు కూడా తింటారు కారం అనేది, అందుకోసం అనేసి నేనైతే మా పిల్లలు కూడా తినేటట్టుగా ఇంకా అందుకోసం టొమాటోస్ కూడా యాడ్ చేస్తాను. టొమాటోస్ అయితే ఒక 2 అయితే తీసుకున్నానండి మీడియం సైజులోవి. ఇంకా అవైతే మంచిగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అవి కూడా వేసేసుకున్నాను మిక్సీ జార్లోని. తర్వాత ఏమో ఉప్పు అయితే వేసుకున్నానండి టేస్ట్కి సరిపడినంత. ఇప్పుడు ఇదైతే నేను మంచిగా మిక్సీ అయితే పట్టేస్తాను ఫైన్ పేస్ట్గా. ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేసాను కదండి, దీనికోసం అయితే నేను ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుంటానండి. ఇది ఇంకా దీంట్లో అయితే ఏ ఇంగ్రీడియంట్స్ వేయనండి, ఇంతే. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే మరీ ఎక్కువేం వేసుకోని అవసరం లేదు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నానండి నేను ఇక్కడ. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ముందుగా నేనైతే మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదండి ఎర్రకారం అనేది, ఇంకా అదైతే దీంట్లో వేసేసుకుంటాను. ఇంతే అండి. దీంట్లో కావాల్సింటే మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీ కన్సిస్టెన్సీని బట్టి. నేనైతే ఇక్కడ కొంచెమే వాటర్ అనేది యాడ్ చేశాను. ఇదైతే మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇదైతే ఒక 15 to 20 మినిట్స్ అలా మంచిగా ఉడకపెట్టుకున్నామంటే ఒక 2 days అయినా కూడా మనకి స్మెల్ అయితే రాదండి. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను, పచ్చివాసన కూడా పోతుంది ఇలాగానే మనం మగ్గించుకున్నట్లయితే. ఇంతే అండి, ఈజీగా ఉంది కదా రెసిపీ. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపిస్తుందో